హలో నమస్తే రైతు సోదరులందరికీ. మీరు చూస్తున్నటువంటి మిరప తోట వచ్చేసరికి తోబాడు గ్రామం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా. రైతు పేరు బొజ్జా శివకోటేశ్వరరావు. ఈ తోట వేసింది 5/10/2025 ఈ తోట వేసిన రోజే మన భూశక్తి సేంద్రియ ఎరువునైతే వేయడం జరిగింది. ఇప్పటికీ భూశక్తి సేంద్రియ ఎరువుని ఈ పొలానికి వేసి 8 రోజులు అవుతుంది. 8 రోజులకి మన భూశక్తి యొక్క పనితీరుని మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి. మీకు మన భూశక్తి యొక్క పనితీరు మొదటగా వేరు వ్యవస్థ మీద పనిచేస్తుంది. తర్వాత వచ్చేసరికి మీరు అధిక చిలకలు ఒకసారి చూడండి. మీరు బ్రాంచెస్ ఇప్పుడు ఈ 8 రోజులకే మన భూశక్తి యొక్క పనితీరు ఎలాగుందంటే తర్వాత ఎలాగుండిద్దో మీరే ఒకసారి చూడండి. ఒకసారి మొత్తం చేను మొత్తం చూపించమ్మా. ఖచ్చితంగా ఈ చేను వేసి ఇప్పటికీ 8 రోజులు అవుతుందండి. మన భూశక్తి యొక్క పనితీరుని మీరు గమనించినట్లయితే మీరు ఇదిగో చూడండి, మొత్తం చేను మొత్తం ఒకే విధంగా ఉంది. చూడండి మొత్తం చూపించు. మన భూశక్తి యొక్క పనితీరు ఇదిగో బ్రాంచెస్ అండి, అధిక బ్రాంచెస్. ఒకసారి చూడండి మీరు. ఈ 8 రోజులకే ఇది ఎలాగుందంటే తర్వాత ఎలాగుంటుందో మీరే ఒకసారి చూడండి. చూడండి మొత్తం చూపించాము చేను మొత్తం. ఒకసారి అటు కూడా ఇదిగో ఒకసారి చూడండి. ఇదిగో బ్రాంచెస్. ఇది ఈ విత్తనం వచ్చేసరికి సర్పన్ 4444 తేజ వెరైటీ అండి. ఇదిగో ఇది మల్లల్లో నారండి. ఇదిగో చూడండి మీకు మన భూశక్తి యొక్క పనితీరు ఎలాగుందంటే ఇదిగో ఈ బ్రాంచెస్ అండి ఇలా రావాలండి పిలకలు. ఇదిగో చూడండి మీరు ఇలాగా. ఇదిగో ఇది ఈ మొక్క వేసి ఖచ్చితంగా ఇప్పటికి 8 రోజులు అండి. 7 రోజులు నిండి ఖచ్చితంగా ఇది 8 రోజు. చూడండి ఇది కూడా చూడండి ఒకసారి. మొత్తం బ్రాంచెస్ అనేవి చిలకలు ఎలా పుట్టినాయో ఇదిగో చూడండి ఒకసారి. ఇది కూడా ఇదిగో మొత్తం మీకు చేరు మొత్తం ఒకే యూనిఫామ్ మోషన్ అండి. ఇలాగే ఉంది, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇంతవరకు రసాయన ఎరువు వాడలేదు. మొదటిగా మన భూశక్తి యొక్క సేంద్రియ ఎరువునే వేయడం జరిగింది. మళ్ళీ మీకు 1 నెల తర్వాత మన భూశక్తి యొక్క పనితీరు గురించి త్వరలో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చూసినటువంటి రైతు సోదరులందరికీ ధన్యవాదములు.